హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క చిన్న పుస్తకాలైన మొదటి పుస్తకమైన శ్రీకృష్ణుని చేరే మార్గం అనే పుస్తకాన్ని మనం చదువుతున్నాం. రోజుకి 3 పేజీలు. ఈ రోజు మనం 4వ అధ్యాయానికి చేరుకున్నాం. 3వ అధ్యాయం వరకు కంప్లీట్ అయింది. ఈ రోజు 13వ రోజు. సో 4వ అధ్యాయం పేరు జ్ఞానుల అజ్ఞానుల మార్గాలు. శ్రీకృష్ణుడు తనను గురించి యథాతథంగా వివరిస్తున్నారు. అయినా మనం శ్రీకృష్ణుని వైపు ఆకర్షితులం కాలేకపోతున్నాము. ఎందుచేత? దానికి గల కారణాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా ఇలా చెప్పారు. दैवीहेषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायम् एतं तरन्ति ते. భౌతిక ప్రకృతికి సంబంధించిన 3 గుణాలతో కూడిన నా మాయా శక్తి దాటడానికి సాధ్యం కానిది. అయితే నన్ను శరణం పొందిన వారు మాత్రం దానిని సులభంగా దాటగలుగుతారు. భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకం. భౌతిక ప్రకృతిలో 3 గుణాలు వ్యాపించున్నాయి. జీవులందరూ వాటి ప్రభావానికి లోబడి ఉంటారు. సత్వగుణ ప్రభావం ఉన్నవారు బ్రాహ్మణులు, రజోగుణ ప్రభావంతులు క్షత్రియులు. రజోగుణం తమోగుణం రెండిటి చేత ప్రభావితులైన వారు వైశ్యులు. కేవలం తమోగుణం గలవారు శూద్రులు. ఇది జన్మలను బట్టి గాని సాంఖ్యికమైన అంతస్తులను బట్టి గాని ఏర్పడిన విభాగం కాదు. వ్యక్తుల గుణాలను బట్టి స్వభావం బట్టి నిర్ణయించబడిన విభాగం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్యాకరాతరం అవ్యయం. సత్వ రజ తమో గుణాలను అనుసరించి వారు అనుసరించే కర్మలను అనుసరించి మానవ సంఘాన్ని 4 జాతులుగా నేనే విభజించాను. ఆ 4 వర్ణాలను సృష్టించిన వాడను నేనే. అయినప్పటికీ నేను మార్పు లేని వాడును కావడం వల్ల నేను అకర్మను, అంటే వాటికి నేను అతీతుడును అని నీవు తెలుసుకోవాలి. భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకంలో ఇలా చెప్పారు. ఇది ప్రస్తుతం భారతదేశంలో కనిపించే విపరీత కుల వ్యవస్థను గురించి చెప్పిన మాట కాదు. శ్రీకృష్ణుడు స్వయంగా గుణకర్మ విభాగశః అంటున్నారు. వారి వారి గుణాలను బట్టి, వారి నైజములు బట్టి మానవులు 4 విభాగాలుగా విభజించబడ్డారు. అందుచేత ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఇది వర్తిస్తుంది. శ్రీకృష్ణుడు ఏది చెప్పినా అది ఏదో కొందరికి మాత్రమే పరిమితం కాదని, అది అన్ని జీవులకు సంబంధించిన సత్యమని మనం గ్రహించాలి. సర్వజీవులకు తానే తండ్రిని చెప్పుకుంటున్నారు. కనుక జంతువులకు, జలచరాలకు, మొక్కలకు, వృక్షాలకు, పురుగులకు, పక్షులకు, ఈగలకు కూడా ఆయనే తండ్రి. అన్ని జీవులు శ్రీకృష్ణుని సంతానమే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భౌతిక ప్రకృతిలోని 3 గుణాలు పరస్పరిక చర్యల వలెనే ప్రపంచమంతా అజ్ఞానంలో పడుతుందని, మనం కూడా ఆ అజ్ఞాన ప్రభావంలో ఉన్నవారమే అని, అందుచేతనే మనం భగవంతుని తెలుసుకోలేకపోతున్నామని శ్రీకృష్ణుడు స్పష్టంగా ప్రకటించారు. ఈ మాయా స్వభావం ఎటువంటిది, దానిని జయించడం ఎలాగా, అది కూడా భగవద్గీతలో వివరించబడింది. दैवीहेषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायम् एतं तरन्ति ते. భౌతిక ప్రకృతిలోనే 3 గుణాలకు సంబంధించిన నా మాయాశక్తి దాటడానికి సాధ్యం కాదని, నన్ను శరణం పొందిన వారు మాత్రం దానిని సులభంగా దాటగలుగుతారని భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. భౌతిక ప్రకృతిలోని ఈ 3 గుణాల చిక్కును కేవలం
ఊహాపోహాల ద్వారా ఎవ్వరూ విడిచిపెట్టుకోలేరు. ఈ 3 గుణాలు చాలా బలమైనవి, జయించడానికి వీలు కానివి. ఈ భౌతిక ప్రకృతి బలమైన బంధనంలో మనం బందీలమై ఉన్నట్లు మన అనుభవం ద్వారా మనకు తెలియడం లేదా తెలుస్తుంది. ఈ భౌతిక ప్రకృతి బలమైన బంధనాలలో మనం బందీలమై ఉన్నట్లు మన అనుభవం ద్వారా మనకు తెలియడం లేదా తెలుస్తుంది. తెలుస్తుంది. గుణము అనే పదానికి త్రాడు అనే అర్థం కూడా ఉంది. ఎవడైనా 3 బలమైన తాడులతో కట్టివేయబడితే ఎట్లా తప్పించుకోలేడు. ఎటూ కూడా తప్పించుకోలేడు. సత్వ, రజో, తమో గుణం అనే 3 బలమైన త్రాళ్లతో మనం కాలు చేతులు బంధించబడి ఉన్నాయి. అయితే మనకిక విముక్తి లేదని ఆశ వదులుకోవలసిందేనా? అక్కర్లేదు. తనను శరణం వేడిన వారెవ్వరైనా వెంటనే ఈ బంధనాల నుంచి విముక్తులవుతారని శ్రీకృష్ణుడు అభయమిస్తున్నాడు. అంటే కృష్ణ చైతన్యం పొందినవాడు ఈ బంధనాల నుండి విముక్తవుతుంటాడు. మనం అందరం శ్రీకృష్ణుని పుత్రులం కాబట్టి మనకు శ్రీకృష్ణుడితో సంబంధం ఉంది. కుమారునికి తండ్రితో అభిప్రాయ భేదం ఏర్పడవచ్చును. అయినా పుత్ర సంబంధం తెంచుకోవడం అనేది సాధ్యం కాదు. జీవితంలో ఎవరైనా నీవెవరువు అని అడిగితే నేను పలానా వారి అబ్బాయిని అని చెప్పవలసి ఉంటుంది. ఆ బంధుత్వం ఎన్నటికీ తెగిపోదు. అలాగే మనమందరం దేవాది దేవుని పుత్రులం. ఆయనతో మనకు గల సంబంధం నిత్యమైనది, కానీ మనం దానిని గుర్తుంచుకోవడం లేదు. శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు, మహాకీర్తిమంతుడు, సర్వసంపన్నుడు, అత్యంత సుందరాకారుడు, సర్వజ్ఞుడు, అంతేకాదు సంపూర్ణ త్యాగి కూడా. అంతటి పురుషోత్తముడికి మనం పుత్రులమైనప్పటికీ ఆ సంగతి మనం మరిచిపోయాము. ఇంపార్టెంట్ పాయింట్. ఒక ధనకుని కుమారుడు తన తండ్రిని మరిచిపోతే ఇల్లు విడిచి పిచ్చివాడై తిరుగుతూ వీధుల్లో పడి నిద్రపోతాడు. లేకపోతే ఆహారం కోసం బిచ్చమెత్తుకుంటాడు. ఈ దురవస్థకు కారణం అతడు తన తండ్రిని విడిచిపెట్టడమేనని సంపన్నుడైన అతని తండ్రి తన కుమారుడు ఇంటికి రావాలనే ఆతృతతో ఉన్నాడని అతనికి తెలియచెప్తే అతనికి గొప్ప మేలు చేసిన వారవుతారు. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక లైన 3 విధాలైన దుఃఖాలతో బాధపడుతున్నాము. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. శరీరం వలన, మనసు వలన కలిగే బాధలు ఆధ్యాత్మికమైనవి. ఇతర జీవుల వల్ల కలిగే బాధలు ఆది దైవికాలు. త్రిగుణాల చేత, మాయ చేత ఆవరించబడి ఉండడం వల్ల మనం ఈ దుఃఖాలను లెక్క చేయడం లేదు. కానీ ఈ భౌతిక జగత్తులోనే ఇంత అధికంగా ఈ దుఃఖాలను అనుభవిస్తున్నామని మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కావలసిందంతా చైతన్యాన్ని వృద్ధి చేసుకున్నవాడు తెలివి కలవాడు. తనకు దుఃఖం ఎందుకు కలుగుతుంది అని ప్రశ్నించుకుంటాడు. నేను దుఃఖాలను కోరుకోవడం లేదు, అయినా నేను ఎందుకిలా బాధపడుతున్నాను అనుకుంటాడు. ఈ ప్రశ్న ఉత్పన్నమైతే అతడు కృష్ణ చైతన్యం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై. మనం ఇక్కడితో స్టాప్ చేస్తాం. 3 పేజీలు అనేవి పూర్తయ్యాయి. శ్రీ శ్రీ రాధా దామోదర్ భగవాన్కి జై.